It's laughing time. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా బట్టలోడదీస్తాను వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైందంట వెంటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అంటే నువ్వు ఆ టైపా? రాప్తాడులో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. భారీ జన సమీకరణ చేసి హెలికాప్టర్ మీద కూడా ప్రజలు పడిపోయేంత స్థాయిలో జనం వచ్చారని చూడండి. హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిందని, అందుకని ఆయన పర్యటన రోడ్డు మార్గాన వెళ్లారని క్రియేట్ చేసిందంతా డ్రామా అని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన ముందు షెడ్యూల్ ప్రకారమే వెళ్లడం, రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని తెలిసిపోయిందా? ఇదంతా ఒక చావును అడ్డం పెట్టుకుని జన సమీకరణ బల ప్రదర్శన చేశారని హోంమంత్రి అనిత, మంత్రులందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. బట్టలోడదీస్తాను అని పోలీసులను బెదిరించిన నేపథ్యంలో అక్కడ ఎస్ఐ బట్టలోడదీయడానికి ఇది యూనిఫాము, అరటిపండు తొక్క కాదు. బట్టలు బుద్ధి చేంజ్ చూస్తారు రా నాయన. బట్టలు బుద్ధిస్తాం, బట్టలు బుద్ధిస్తాం, బట్టలు బుద్ధి చేంజ్ చేస్తారు. ఏం చూస్తారు? మోతాడు. మహిళా అధికారులు కూడా చెప్పారు, పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారు, మీ వ్యాఖ్యలకు అర్థం ఏంటి అని. పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? మంత్రులు, పోలీసులు, పోలీసు అధికారులు ప్రశ్నించడం ఏంటి? యాక్ట్కి రియాక్షన్ ఉండాలి కదా. అంటే ఇది తుప్పు పట్టిన రాడ్డు, ఇసుకు అందరూ డాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది పెట్టి చిలికితి. బహిరంగంగా పోలీసు అధికారులు బట్టలోడదీస్తా, లాక్కొస్తా, కొడతా అంటే సామాన్యుడంటే పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? క్వశ్చన్ అంతే, సింపుల్ క్వశ్చన్. దీన్ని తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. సపోజ్ ఒక పల్లెలో, ఒక బజార్లో ఒక కామన్ మ్యాన్ పోలీసులు బట్టలోడదీసి కొడతా అంటే లోకల్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు పోలీసులను బట్టలోడదీస్తాం అంటే యాక్ట్ ఎందుకు రియాక్ట్ కాదు? వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. అప్పుడు ఎగరటానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది. అంటే అది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్ లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం గానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్. నువ్వు మనిషి నువ్వు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న, వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? విత్ ఇన్ 30 minutes లో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అక్కడేమో పోలీసులు ఉన్నారంటావు, ఇక్కడేమో పోలీసులు లేరంటావు. ఎదవ బావాడు అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఏమరే చిన్న జాకబ్ రెడ్డి కాదురా, అన్నని ఏం చేద్దాం అనుకుంటారు? హెలికాప్టర్ నా విధంగా చేశారు మీరురా. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. మనకి హెలికాప్టర్ దోషం ఉండే
ఏంటది? మన హెలికాప్టర్ దోషం ఉండే. అదేం సామాన్ రావుకేతు పూజ చేసినా కూడా పోలా అది. ఆ సెక్యూరిటీ వాళ్ళు చూడు ఆడ ముందుగానే భయపడి అదేంది వాకీటాకులు ఉంటే దాంతో గుమ్ముతారు మనసంలో. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? కొమ్మండి నన్ను కాపాడండి అని అరుచుంటాడు. ఈసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇడంట. ఎందుకంటే హెలికాప్టర్ అంతా ఇంజనీర్ ఊగినాడు, కుకీలు పోయినాయి, అద్దాలు పోయినాయని. అందుకని గోరెంట్ల మాధవం తీసుకొచ్చా అంటారు. ఆడో పెద్ద బోగ్గాడు సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. గోరెంట్ల మాధవం తీసుకొని వచ్చి సార్ నిలబెడతాడు, కథ వేరే ఉంటుందిలే. అంటే ఆశీర్వదించండి మావయ్య. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.